వినయ్ మాత్రం వదిన చూపులో తన మీద కోపం, బాధ చూసి తన వలనే వద్దు అనుకుంటుంది అని అర్థమైంది. వెంటనే వాళ్ల వదిన దగ్గరకు వెళ్లి ప్లీజ్ వదిన నా వల్ల నువ్వు బిడ్డకు దూరం కాకు ప్లీజ్ అన్నాడు. సహన ఏ ధైర్యంతో బిడ్డలు కనాలి వినయ్, ఆడపిల్ల పుడితే నీలాంటి వాళ్ల నుంచి కాపాడుకోవాలి. మగపిల్లాడు పుడితే నీలా అవ్వడు అని నమ్మకం ఏమిటి? ఇంత మంచి కుటుంబంలో ఉన్న నువ్వే నీ ఆలోచన మార్చుకోలేకపోయావు. రేపు నీతో పాటు ఇంటిలో పెరిగే బిడ్డ నీ సావాసంలో నీలా తయారు అవ్వడు అని నమ్మకం ఏమిటి అంది. వదిన ప్లీజ్ అన్నాడు వినయ్. నా నిర్ణయంలో మార్పు లేదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది సహన. ఆ రాత్రి వినయ్ ఇంటిలో ఆరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అందరూ నిద్రకు దూరమైతే, శ్రావ్య వాళ్ళింట్లో తన భవిష్యత్తు ఏమిటి అని తన తల్లిదండ్రులు ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యారు. శ్రావ్య తన జీవితంలో ఇలా జరిగిందేమిటి అని బాధతో నిద్రకు దూరం అయింది. ఆ రోజు రాత్రి రెండు కుటుంబాలకు ఆలోచనలతోనే గడిచింది. తన జీవితం ఎటు వెళుతుంది అని శ్రావ్య, తమ కూతురు భవిష్యత్తు ఏమిటి అని శ్రావ్య తల్లిదండ్రులు, తన కొడుకు ఆడపిల్ల విషయంలో ఇలా ఉన్నాడా అని తులసిగారు, వినయ్ చేసిన పనికి నేను వేసిన శిక్ష సరి అయినదే అని సహన నిర్ణయంలో మార్పు ఉండదా అని విశాల్ ఆలోచిస్తూ ఉంటే, తప్పు వినయ్ ఒక్కడిదేనా అని రావుగారు ఆలోచిస్తూ అందరూ నిద్రకు దూరమయ్యారు. అసలు సమస్య నుంచి దూరం తీసుకురావాలి అని అనుకున్నా, కాని అప్పుడే అది తప్పు అని చెప్పి ఉంటే ఈరోజు వినయ్ ఇలా తయారు అయ్యేవాడు కాదేమో అనుకున్నారు రావుగారు. అంతలో శ్రావ్య గుర్తుకు వచ్చింది. అమ్మాయి బాగుంది. తెలివి, ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ ఉన్నాయి. వినయ్ తన తప్పు తెలుసుకుని వాళ్ల బంధం అంగీకరిస్తే బాగుంటుంది అనుకున్నారు. అసలు వినయ్ తన తప్పు ఒప్పుకుంటాడు అని ఆ అమ్మాయి అంత ఖచ్చితంగా ధైర్యంగా ఎలా చెప్పగలిగింది? వినయ్ తన గదిలోకి వెళ్ళాక ముందు శ్రావ్య మీద బాగా కోపం తెచ్చుకున్నాడు. తన వల్ల కాలేజీలో, ఇంటిలో కూడా అవమానం జరిగిందని, ఇంటిలో ఎవరూ మాట్లాడడం లేదు అని బాధపడ్డాడు. శ్రావ్య మెడలో తాళికట్టడం గుర్తు రాగానే అసహనంగా ఫీల్ అయ్యాడు. తన వదిన నిర్ణయం గుర్తుకు వచ్చి చాలా కృంగిపోయాడు. అసలు గదిలో నుంచి బయటకు రాలేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు గురువారం శ్రావ్య తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి బాబా గుడికి వెళ్లి వచ్చింది. శ్రావ్య వచ్చేసరికి తన అమ్మ, నాన్న హాల్లో అన్నారు. వాళ్ల దగ్గరికి వెళ్లి నేను ఏ నిర్ణయం తీసుకున్న మీకు సమ్మతమేనా అని అడిగింది. వెంటనే లక్ష్మిగారు వద్దు నువ్వు అలా అనకు, ఆ అబ్బాయి ఇంటికి వెళ్లేటప్పుడు ఇలాగే అని నీ జీవితం ప్రశ్నార్థకం చేసుకున్నావు. తాళి కట్టించుకుని సమాధానం అన్నావు. నీ భవిష్యత్తు ఏమిటి అని అర్థం కాక ఇప్పటికే కుమిలిపోతున్నాము అన్నారు. శ్రావ్య ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడని కౌగిలించుకొని నీ కూతురు భవిష్యత్తు నువ్వు అనుకున్నట్టే సంతోషంగా ఉంటుంది, నన్ను నమ్ము అమ్మ అంది. భాస్కర్ గారు నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటావని నాకు నమ్మకంరా, ఏం ఆలోచించావో అన్నారు. నాన్న ఈ బంధం అంగీకరించడానికి కొంత సమయం కావాలి. అప్పటి వరకు నా చదువు కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం చూసుకోవాలి అనుకుంటున్నా అంది. కొంత సమయం అంటే ఎంత కాలం అని అడిగారు భాస్కర్ గారు. కనీసం 2-3 సంవత్సరాలు అని చెప్పింది. మరి అబ్బాయి విషయము, తను ఒప్పుకోకపోతే అని ఆందోళనగా అడిగారు లక్ష్మిగారు. అమ్మ వినయ్ ఆడవాళ్ల విషయంలో తప్పుడు ఆలోచనలో ఉన్నాడు, కాని తప్పుడు మనిషి కాదమ్మా. నా విషయంలో పంతం కొద్ది చేశాడు కాని అందరినీ ఆ దృష్టితో చూడడు. అతడు మారతాడు అని అనుకుంటున్నా, అందుకే కొంత సమయం తీసుకునేది. తన ఆలోచన తప్పు అని తెలిసాక కొంచెం అన్న మార్పు వస్తుంది కదా అంది. మార్పు సహజం కదా అనుకుంది. మరి వాళ్ల ఇంటిలో ఒప్పుకుంటారా అని భాస్కర్ గారు అడిగారు. వాళ్లని చూస్తే మా బంధం ఒప్పుకుంటారు అని అనుకుంటున్నా. ఆడవాళ్లకి గౌరవం ఇస్తారు, కాబట్టి ఇప్పుడు కోపంగా ఉన్న అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా అంది. సరే తల్లి నీ నమ్మకం నిజం అవ్వాలి అని ఆ భగవంతునికి దండం పెట్టుకుంటాము అని చెప్పారు ఇద్దరూ. నీకు ఎప్పుడు మేము తోడుగా ఉంటామురా. అలా చెప్పేసరికి కొంచెం ఎమోషనల్ అయి వాళ్లని హత్తుకుని ఏడ్చేసింది శ్రావ్య. శ్రావ్యని ఊరుకోపెట్టి కాలేజ్ టైం అవుతుంది త్వరగా కాని అన్నారు. వినయ్ కూడా ఈ 2 రోజులు కాలేజీకి వెళ్లలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, గది నుంచి బయటకు రాలేదు. కాని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు మార్నింగ్ కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. తన గది నుంచి హాల్లో ఉన్న వదిన దగ్గరకు వెళ్లి నన్ను చూడడం ఇష్టం లేకపోతే నీకు కనిపించను.
కాని నువ్వు నీ బేబీకి దూరం అవ్వకు వదిన అన్నాడు కన్నీళ్లతో. వెంటనే విశాల్ దగ్గరికి వెళ్ళి అవే మాటలు రా అంటాడు. రావుగారు వచ్చి చూడు వినయ్ నీ కళ్లలో బాధ కనిపిస్తుంది. అది ఇంటి వారసుడు కోసమా లేక శ్రావ్య కోసమా అని నేను అడగను. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా శ్రావ్య ఈ ఇంటి చిన్న కోడలు, ఇది నా నిర్ణయం అంటారు. మిగిలిన వారు కూడా మాది అదే నిర్ణయం, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు. సహన నీలో మార్పు రావాలి అనుకున్నా, కాని నువ్వు కుమిలిపోవాలి అని కాదు. నీ ప్రిన్సెస్ కి ఏమీ కాదు, నేను గ్యారెంటీ అంది. థాంక్యూ సో మచ్ వదిన అని వాళ్ల వదినని చుట్టేశాడు కన్నీళ్లతో. రావుగారు మాత్రం వినయ్ నీ ఒక్కడిదే తప్పు కాదు, నాది కూడా ఉంది. నీ మనసులో ముద్రపడిన విషయాలు గురించి మంచి చెడు చెప్పాలి కాని దాన్ని నుంచి దూరంగా తీసుకువస్తే సరిపోతుంది అనుకున్నాము. అది పెద్దలుగా మా తప్పే అన్నారు. వినయ్ లేదు డాడీ, మీరు దూరంగా తీసుకువచ్చిన ఇంటిలో చూసి నేర్చుకోవాల్సింది. ఐయామ్ సారీ డాడ్, నావల్ల మీరు తలదించుకోవలసి వచ్చింది. తులసి గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించు అంటాడు. వినయ్ తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకున్న వాళ్లే మనుషులుగా ఉంటారు. నువ్వు అలాగే ఉంటావు అనుకుంటున్నా అంటారు తులసి గారు. వాళ్ల అమ్మతో ప్రామిస్ అమ్మ ఇక ఎప్పుడూ తప్పు చేయను అంటాడు వినయ్. మరి అమ్మాయిని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు అంటారు. వినయ్ ఏమీ మాట్లాడడు. అందరూ అది గమనించి తనకి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలి అని ఏమీ రెట్టించారు. వినయ్ని ముందు వాళ్ల నిర్ణయం తెలుసుకుని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటారు రావుగారు. అందరూ దానికి ఒప్పుకుంటారు. ఇవాల్టి నుంచి కాలేజీకి వెళ్తాను అంటాడు వినయ్. సరే అంటారు. అలా వినయ్ కూడా అదే రోజు కాలేజీకి బయలుదేరాడు. అలా కొత్త నిర్ణయాలతో, ఆలోచనతో కొత్త జీవితంలో అడుగుపెట్టే వారిలా రోజుని ప్రారంభించారు శ్రావ్య, వినయ్. కాలేజీకి వచ్చేసరికి శ్రావ్య క్లాస్మేట్స్ ఏమైంది, ఎందుకు రావడం లేదు అంటూ ప్రశ్నలు వరుసగా అడిగేసరికి, శ్రావ్య నాకు ఏం కాలేదు, కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే రాలేదు అంది. ఒక అమ్మాయి వచ్చి హెల్త్ ప్రాబ్లం, మేము ఇంకా ఏదో అనుకున్నాము ఆ వినయ్ కూడా రాకపోయేసరికి అంది. శ్రావ్య అర్థం కాక అలానే చూస్తుంటే, అదే వినయ్ నీకు ప్రపోజ్ చేశాడు కదా ఒప్పుకొని అతనితో డేట్కి వెళ్ళావా అని. శ్రావ్య కోపంగా చూసి నీకు ఉన్న అలవాట్లు నాకు లేవు అంది. ఆ అమ్మాయి శ్రావ్య, మాటలు తిన్నగా రానివ్వు అంది. వెంటనే శ్రావ్య నువ్వు తిన్నగా ఉంటే నా మాట కూడా తిన్నగా ఉండేది. నీ గురించి అనగానే అంత బాధ వస్తే, నాకు బాధ ఉండదా నువ్వు అనే మాటలకి. అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ ఆలోచనల వలన ఎదుటి మనిషి బాధపడడం కాదు, నువ్వు బాధపడే రోజు వస్తుంది. ముందు నీ పద్ధతి మార్చుకో, ఇంకోసారి నా విషయంలో ఇలాంటి పుకార్లు నీ వలన షికార్లు చేస్తే నేను కనిపించే ఎంత సాఫ్ట్గా మాత్రం నా సమాధానం ఉండదు జాగ్రత్త అని చెప్పేసి క్లాస్కి వెళ్ళిపోయింది. తనతో పాటు మిగిలిన వాళ్లు వెళ్లారు. అక్కడ ఉన్న అమ్మాయి ఫ్రెండ్స్ మాత్రం ఏంటే నువ్వు చేసింది అసలు తనతో అలా ఎందుకు అన్నావు అన్నారు. మరి నాలాంటి అందగత్తెను వదిలేసి దాని వెంట పడతాడు ఆ వినయ్. ఇది చదువులో ఫస్ట్ ఏమో కానీ మిగిలిన విషయంలో దేనికి సరిపోదు. అలాంటి దాన్ని వినయ్ లాంటివాడు ప్రేమించడం ఏమిటి? అందుకే ఇలాంటివి క్రియేట్ చేస్తే కాలేజీ నుంచి పోతుంది. ఇంకా ఆత్మాభిమానం ఉన్నది కాబట్టి సూసైడ్ చేసుకుంటుంది. దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి అని అడిగింది ఇంకో అమ్మాయి. ఏముంది ఇప్పుడు రిజెక్ట్ చేసింది ట్రై చేయగా ఒప్పుకోవచ్చుగా. అందుకే ముందు జాగ్రత్తగా దీనిని దూరం చేస్తే సరి. మరి వినయ్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? మగాళ్ళు ఎంతమందితో తిరిగినా పెళ్లి మాత్రం పద్ధతిగా ఉండే ఇలాంటి అమ్మాయిలనే చేసుకుంటారు. అందుకే దీనిని అంటూ ఇంకా ఏదో చెప్పేలోగా చెంప మీద పడిన దెబ్బకి దిమ్మ తిరిగింది. ఎదురుగా వినయ్ని చూసి బిత్తరపోయింది. అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోయారు. ఇంకోసారి ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయాలని చూస్తే ఇప్పటిదాకా నాలో ప్లే బాయ్ని మాత్రమే చూసిన నీకు ప్రాణాలు తీసే రాక్షసుడిని చూపించవలసి వస్తుంది. శ్రావ్యని ఇబ్బంది పెట్టాలనిగాని, పరువు తీసే ప్రయత్నం గాని చేస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. అయినా మగాడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు తెలిసిన నీకు, తనని మీలాంటి వాళ్ల నుంచి ఎలా కాపాడుకుంటాడో తెలియదా? జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న అమ్మాయిలు హమ్మయ్య అనుకునే లోపు మళ్లీ వెనక్కి వచ్చి ఇక్కడ జరిగిన విషయానికి తనకు తెలిసిందో ఎవరిని వదలను జాగ్రత్త అని వేలు చూపించి వెళ్ళిపోతాడు.
అక్కడ అప్పటికి అందరూ క్లాస్కి వెళ్లడం వలన వీళ్ళు తప్ప ఎవరూ లేరు. విషయానికి ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయిలు మాత్రం నీకు ముందే చెప్పాం, ఇకనైనా నీ పద్ధతి మార్చుకో, మమ్మల్ని మాత్రం ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకు. నీతో ఫ్రెండ్షిప్ వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రావ్యని మాటలు అన్న అమ్మాయి మాత్రం అందరూ తనని అలా అనేసరికి కోపం వచ్చినా, వినయ్ వార్నింగ్ గుర్తుకు వచ్చి సైలెంట్ అయి క్లాస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వినయ్ వాష్రూంకి వెళ్లి కోపాన్ని తగ్గించుకుంటూ, మొహం మీద కొంచెం నీళ్లు చల్లుకున్నాడు. వెంటనే తను ఏమన్నాడో గుర్తుకు వచ్చి నేను ఇలా అన్నాను ఏమిటి? శ్రావ్యని నిజంగా ప్రేమించానా? నా భార్యగా అనుకుంటున్నానా అని అనుకుని తన మనసులో సంఘర్షణ అర్థం చేసుకోలేక, నేను ఇప్పుడు ఏమీ ఆలోచించకూడదు. ముందు స్టడీస్ సంగతి చూసుకోవాలి తరువాత ఏదైనా అని తల విదిలించుకుని క్లాస్కి వెళ్ళిపోయాడు. అప్పటికి ఒక క్లాస్ అయిపోవడం వలన నెక్స్ట్ క్లాస్ లెక్చరర్ ఇంకా రాకపోవడం వలన డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళి, తన ప్లేసులో కూర్చున్నాడు. ఒకసారి శ్రావ్యని చూసేసరికి మనసులో ఏదో ఫీల్ వచ్చింది. పొద్దున్న ఉన్న హుషారు, ప్రశాంతత లేకుండా తన ముఖంలో బాధ కనిపించేసరికి ఎందుకో దగ్గరికి వెళ్లి ఓదార్చాలి అనిపించింది. లెక్చరర్ రావడంతో తనని కంట్రోల్ చేసుకున్నాడు. లంచ్ టైంలో కూడా శ్రావ్యకు ఎదురుపడడు. ఎలాగో క్లాసెస్ కంప్లీట్ అయ్యేవరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు. శ్రావ్య మాత్రం వినయ్ని పట్టించుకోదు. అసలు తను వచ్చాడా లేదా అని కూడా చూడదు. క్లాసెస్ అయ్యాక శ్రావ్యని రమ్మని ప్రిన్సిపల్ సార్ పిలుస్తారు. శ్రావ్య వెళుతుంది. శ్రావ్యని చూసి ఏ అమ్మాయి ఎలా ఉన్నావు? అక్కడ నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? నీకు న్యాయం జరిగిందా అని ఎంతో కంగారుగా అడుగుతారు ప్రిన్సిపల్ సార్. శ్రావ్య నాకు జరిగిన దానికి న్యాయమా అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యి, ఈ విషయంలో న్యాయం అంటూ జరగాలి అంటే ఆడదానికి ఎప్పటికీ జరగదు సార్. పరిస్థితిని అనుసరించి రాజీ పడాలి. అందరిని దృష్టిలో ఉంచుకుని సమాధానపడాలి. అదే న్యాయం అనుకోవాలి అంతే. నేను అంతే సార్. నా వాళ్లని, తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నా మనసును సమాధానపరుచుకోవడానికి అతనితో తాళి కట్టించుకున్నా అంది. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయారు ఇద్దరూ. తరువాత తనని తాను కంట్రోల్ చేసుకుని ప్రిన్సిపాల్ సార్తో, సార్ ఒక చిన్న రిక్వెస్ట్, వినయ్ నా విషయంలో చేసిన పని గాని, మా పెళ్లి కాని ఎవరికీ చెప్పొద్దు పొరపాటున కూడా. అలాగే ఈ విషయానికి గురించి నేను ఎప్పుడూ మాట్లాడాలి అని అనుకోవడం లేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అంది. సరే అమ్మ ముందు మీ చదువు, ఉద్యోగాలు గురించి ఆలోచించుకోండి. తరువాతే ఏదైనా. కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది అన్నారు ప్రిన్సిపాల్. సరే అని కాలమే చెప్పాలి అనుకుంది మనసులో. ఆయనకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది శ్రావ్య. ఇంటికి వెళ్లేసరికి లక్ష్మీగారు గుమ్మంలో ఎదురుచూస్తూ ఉన్నారు. లక్ష్మీగారిని చుట్టుకుని ముద్దు పెట్టి ఏం భయపడకు అమ్మా, నీ కూతురు క్షేమంగా వస్తుంది, ఉంటుంది అని చెప్పి లోనికి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. భాస్కర్ గారు కూడా వచ్చేశారు. శ్రావ్య ఫ్రెష్ అయ్యేసరికి, ఎలా జరిగింది తల్లి కాలేజీలో ఈరోజు అని అడిగారు భాస్కర్ గారు. బాగానే ఉంది నాన్న అంది శ్రావ్య. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు లక్ష్మీగారు. అమ్మా నాకు జరిగిన విషయము ఎవరికీ తెలియదు. నన్ను తప్పు పట్టేలాగా నేను లేను ఒకరితో అనిపించుకోవడానికి. ఇంక ఎందుకు అమ్మ భయపడాలి? అయినా నా జోలికి వస్తే ఎలా సమాధానం ఇవ్వాలో అలానే ఇస్తాను. ఇన్ఫాక్ట్ ఇచ్చాను కూడా అంది. మళ్ళీ ఎవరితోనైనా గొడవపడ్డావా కంగారుగా అడుగుతారు లక్ష్మీగారు. నువ్వు అంత భయపడకు అమ్మా, నేను ఎవరి జోలికి వెళ్ళను, నన్ను అన్నవాళ్లని విడిచిపెట్టను అంతే అని కాలేజీలో అమ్మాయిలకి తనకు మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పింది శ్రావ్య. అమ్మా, నాన్న నేను తప్పు చేశానా అని అడిగింది. లేదమ్మా నిన్ను అన్నవాళ్ల నోరు మూయించావు తప్పు కాదు, కాని ఏమీ తెలియకుండానే అన్నవాళ్లు రేపు నా కూతురికి జరిగింది తెలిసి ఎలా మాట్లాడుతారు అని బాధ. సరేలే లోకులు కాకులు ఏమైనా అంటారు, మన పని మనం చేసుకోవడం ఉత్తమం అన్నారు భాస్కర్. ఏమీ ఆలోచించకు, నీ చదువు మీద దృష్టి పెట్టు చెప్పారు భాస్కర్. శ్రావ్య, వినయ్ కాలేజీకి వచ్చాడా నిన్ను చూశాడా అని కొంచెం సందేహంగా, ఆతృతగా అడిగారు లక్ష్మీగారు. ఎందుకమ్మా అంత ఆతృత? అతను వచ్చాడో లేదో చూడలేదు అని లోనికి వెళ్ళిపోయింది. ఏమండి అంటూ భాస్కర్ గారు వైపు చూశారు లక్ష్మీగారు. దేనికైనా కొంత సమయం కావాలి, నువ్వు కంగారు పడకు, భుజం మీద తడుతూ అన్నారు.
వినయ్ ఇంటికి వెళ్ళాక ఎవరిని పలకరించకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సహన, తులసి గారికి ఏమీ అర్థం కాక వినయ్ గదికి వెళ్లారు. సోఫాలో తల వెనక్కి వంచి పడుకున్న వినయ్ కంటి కొనల నుంచి నీరు రావడం చూశారు. ఏం జరిగిందో తెలియక సహన వెళ్లి వినయ్ తల మీద చేయి వేసి నిమురుతూ ఏమైంది అని అడిగింది. తులసిగారు తలుపు దగ్గరే ఆగిపోయారు. ఏమి చెబుతాడు అని చూస్తున్నారు. వినయ్ వాళ్ల వదినని చూసి, వదిన ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటారు కదా అన్నాడు. ఏమైంది వినయ్ అని సహన అడిగింది. కాలేజీలో జరిగిందంతా చెప్పాడు వినయ్ తన ఫీలింగ్స్ తప్ప. ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడంతో సహా చెప్పాడు. ఆ అమ్మాయికి సరైన సమాధానం చెప్పావు కదా, మరి ఇంకా బాధపడతావ్ ఎందుకు అంది సహన. అది కాదు వదినా, నేను చేసిన పనికి ఒకవేళ శ్రావ్య ఏదైనా చేసుకొని ఉంటే అంటుండగా తన గొంతు బాధగా పలికింది. అది గమనించి మరి శ్రావ్యతో అలా ఎందుకు ప్రవర్తించావు వినయ్? నిన్ను కోపంతో అడగడం లేదు వినయ్, అసలు నీ మనసులో ఏమి అనుకుంటున్నావు అని తెలుసుకోవాలి అని మాత్రమే అడుగుతున్నా. నీకు ఇష్టమైతేనే చెప్పు అంది. నా మనసు ఏమిటో నాకే తెలియడం లేదు వదినా. నేను ఎవరిని బలవంతంగా నాతో గడపమని అడగలేదు. వాళ్ల అంతట వాళ్లుగా నా దగ్గరికి వచ్చేవాళ్లు. అందుకేనేమో నేను అమ్మని, నిన్ను తప్ప మిగిలిన వారిని గౌరవంగా చూడలేకపోయాను. అలా అని ఎవరిని తక్కువ చేయలేదు, చేయాలని కాదు. ఎవరికి మీకు ఇచ్చినంత గౌరవం ఇవ్వాలి అనిపించలేదు. కానీ శ్రావ్యని ఆ ఉద్దేశంతో చూడలేదు. తన మీద ఆ ఆలోచన కూడా లేదు. ఎందుకో తను అందరిలోనూ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ప్రపోజ్ పేరుతో నాతో గడపడానికి వచ్చిన వాళ్లకి మాట వరసకి కూడా నేను ప్రపోజ్ చేయలేదు. కానీ శ్రావ్యకి చేశాను. తను రిజెక్ట్ చేసేసరికి పంతం పెరిగింది. అదే టైంలో కాలేజీలో వాళ్లు అన్నమాటలకి తనని సొంతం చేసుకోవాలి అనిపించింది. అందుకే అలా ప్రవర్తించాను. అదే రోజు నువ్వు కన్సివయ్యావు అని తెలిసి తను నా లైఫ్లోకి రావడం వల్లే అని హ్యాపీగా అనిపించింది. ఎందుకో తను నా లక్కీ గర్ల్ అనుకున్నా, కాని ఇంటికి వచ్చి అందరి ముందు నన్ను నిలదీసేసరికి కోపం వచ్చింది. తాళికట్టు అన్నప్పుడు మనసులో హ్యాపీగా ఉన్నా, అలా అందరి ముందు దోషిని చేసింది అని అసహనంగా అనిపించింది. కాని ఇవాళ కాలేజీలో తనను ఎవరో ఏదో అన్నారు అని నాకు కోపం వచ్చింది. ఆడపిల్ల అని చూడకుండా తనని అవమానించిన ఆ అమ్మాయిని కొట్టాను. నాకు శ్రావ్య మీద ఉన్నది కోపమా, ప్రేమ, బాధ్యత, లేక జాలా అని తెలియడం లేదు వదినా. కాని తను బాధపడుతుంటే దగ్గరికి తీసుకుని నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాలి అనిపించింది. సహన, తులసి గారు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రావుగారు మాత్రం వినయ్ తల మీద చెయ్యి వేసి ప్రేమకి, కోరికకు మధ్య తేడా తెలుసుకోలేక చేసిన తప్పు నీది అన్నారు. డాడ్ అంటూ వినయ్, మావయ్య గారు అంటూ సహన, రావుగారిని చూసి లేచి నిలుచున్నారు. మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగారు తులసిగారు. చిన్నోడు తన మనసులో మాట చెప్తుంటే వచ్చా. వినయ్, నీకు శ్రావ్య మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమ అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతే. తనమీద ప్రేమ ఉన్నా పంతం కొద్ది కోరికగా మలుచుకున్నావు. ఈరోజు నువ్వు కాలేజీలో చేసిన పని నీకు తన మీద ఉన్నది ప్రేమ అని చెప్తుంది. మనం ప్రేమించే వాళ్లకి చిన్న బాధ కలిగిన అది మనకు భరించలేని నొప్పిని కలిగిస్తుంది. వాళ్ల బాధకి కారణమైన పరిస్థితిని కాని, మనిషిని కాని మళ్లీ వాళ్లకి ఎదురు కాకుండా చూడాలి అనుకుంటాము. నువ్వు చేసింది అదే. కానీ శ్రావ్యకి కొంచెం టైం ఇవ్వు, తను బాధలో ఉంది. నువ్వు ప్రేమ, పంతము తెలియని స్థితిలో ఉన్నట్టే. తను కూడా తన లైఫ్ ఏంటో అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటుంది. మేము ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడి వస్తాం, సరేనా? ఇక ఇవన్నీ ఆలోచించకుండా స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి, తినేసి ప్రశాంతంగా పడుకో అని చెప్పారు రావుగారు. అలా ఆ రోజు గడిచింది. తరువాత ఒక మంచి రోజు చూసుకుని శ్రావ్య వాళ్ల ఇంటికి వెళ్లారు రావుగారు, తులసిగారు. వినయ్ అభిప్రాయం చెప్పారు. భాస్కర్ గారు కూడా శ్రావ్య నిర్ణయం చెప్పారు. రెండు కుటుంబాల వాళ్లు పిల్లలు అనుకోకుండా ముడిపడిన బంధాన్ని గౌరవించే అంగీకరించారు అని సంతోషపడ్డారు. అలాగే వాళ్ల గోల్స్ రీచ్ అయ్యేవరకు ఈ విషయంలో ఒత్తిడి తీసుకురాకూడదు అనుకున్నారు. 3 సంవత్సరాల తరువాత అనుకోకుండా ముడిపడిన బంధాన్ని మళ్లీ వేద మంత్రాల సాక్షిగా, పెద్దల ఆశీర్వాదంతో, మనస్ఫూర్తిగా, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒకటయ్యారు వినయ్, శ్రావ్య. సహనకి ట్విన్స్ బాబు, పాపా పుట్టారు. వినయ్కి,
శ్రావ్యకి క్యాంపస్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చాయి ఒకే ఆఫీసులో. ఈ 3 సంవత్సరాల్లో వినయ్ శ్రావ్య ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. శ్రావ్య ఆత్మాభిమానానికి వినయ్ ఫిదా అయిపోయాడు. కొత్త దంపతులతో గృహప్రవేశం చేయించి వ్రతం చేయించారు. అందరు బంధువులు వెళ్ళిపోయారు. శ్రావ్య అమ్మ, నాన్నలని శాంతి ముహూర్తం అయ్యాక వెళ్లమనడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు. అందరికీ పొద్దున్నే కాఫీలు ఇస్తున్న శ్రావ్యతో రావుగారు అమ్మా శ్రావ్య నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా అన్నారు. అడగండి మావయ్య. నువ్వు వినయ్ చేసిన తప్పుని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని ఎలా అనుకున్నావు అమ్మా? నీ దగ్గర సాక్ష్యాలు కూడా లేవు కదా అన్నారు. ఇప్పుడు ఆ విషయము ఎందుకు మావయ్య గారు జరిగిపోయింది కదా అంది ఇబ్బందిగా. పర్వాలేదు చెప్పు శ్రావ్య నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అది మీరు తప్పుగా అనుకోవద్దు. వినయ్ మీ వల్లే ఇంకా చెప్పాలంటే మీరే కారణం. అదేంటమ్మా అన్నారు రావుగారు. నిజంగా నా దగ్గర సాక్ష్యాలు లేవు మావయ్య గారు. అసలు ఇక్కడకు వచ్చి మీ ఇల్లు చూశాక నా మాటలు నమ్ముతారు అని అనుకోలేదు. మీతో మాట్లాడాక తనంత తాను చెప్తే తప్ప ఎవరూ నమ్మరు అనిపించింది. అందుకే నాన్న ఫోన్ నుండి కాల్ చేశాను. కానీ చాలా టెన్షన్ పడ్డాను. కానీ నా నమ్మకం ఏమిటంటే వినయ్ నిర్లక్ష్యం. అవును ఏమి చేయలేను అనే నిర్లక్ష్యంతోనే తను లీవ్ లెటర్ ప్రిన్సిపాల్ గారికి ఇచ్చినట్టు నాకు చెప్పాడు. అదేవిధంగా కాల్ చేస్తే మాట్లాడుతాడు అని నమ్మకం. నేను మీ ఇంటి నుంచి కాల్ చేస్తాను అని ఊహించుకోకపోవడం ఒక రీజన్ అయితే, తనకు శిక్ష వేస్తాను అన్నాను కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్తాను అనుకున్నాడు. కాని అటువంటిది ఏమీ జరగకపోయేసరికి ఇక తనని ఏమీ చేయలేను అని ధీమా వచ్చి, నేను కాల్ చేయగానే నన్ను ఎగతాళి చేయాలి అనుకుని, తను చేసిన తప్పు తనే బయట పెట్టుకున్నాడు అండి. తను చేసే పనులు ఎవరికీ తెలియవు అనే నిర్లక్ష్యం నాకు బలమైంది. అది వాడి నిర్లక్ష్యం కాదమ్మా, నీ తెలివి, కంప్లైంట్ అది ఇది అనకుండా కుటుంబ సభ్యులకి విలువ ఇచ్చి ఇక్కడే పరిష్కరించుకోవాలి అనుకున్నావు. ఇలా ఆలోచిస్తారు అని ఎవరూ అనుకోరు కదమ్మా. తర్వాత రోజు శాంతి ముహూర్తం పెట్టారు. గదిలోకి వచ్చిన శ్రావ్యని చూసి ముగ్ధుడైపోయాడు. శ్రావ్య పిలుపుతో వాస్తవంలోకి వచ్చి, తన దగ్గరికి వెళ్లి 2 చేతులు పట్టుకుని నన్ను క్షమిస్తావా శ్రావ్య అన్నాడు. సిగ్గుతో తలవంచుకొని నిలబడిన శ్రావ్య ఆ మాటలతో తల ఎత్తి చూసేసరికి కళ్ల నీళ్లతో ఉన్న వినయ్ ని చూడగానే చలించిపోయింది. ఏంటిది వినయ్, ఇప్పుడు ఏమైంది అని కంగారుగా అడిగింది. నీ విషయంలో నేను చేసిన పనికి నన్ను మన్నిస్తావా? ఎప్పుడో జరిగిన దానికి ఇంకా ఎందుకు బాధపడుతున్నావు వినయ్? ఇన్నాళ్లు మనం కలిసి ఉన్నాము, ఎప్పుడైనా నేను నిన్ను ఆ విషయంలో బ్లేమ్ చేశానా? లేదు శ్రావ్య నువ్వు నన్ను ఏమీ అనలేదు అదే నన్ను ఇంకా బాధపడేలా చేసింది. నా ఆలోచనలో తప్పు ఉంది అనుకున్నావు కానీ నన్ను తప్పుగా అనుకోలేదు. నీకు క్షమాపణ చెబితే అయినా నాకు ఆ ఫీలింగ్ పోదు అన్నాడు. సరే నీ సంతోషం కోసం క్షమిస్తున్న ఓకేనా అంది. చాలా హ్యాపీ మన లైఫ్ స్టార్ట్ చేయడం నీకు ఇష్టమేనా అన్నాడు. వినయ్ ని హత్తుకుంటూ తన ఇష్టాన్ని తెలిపింది శ్రావ్య. అలా వాళ్ల కొత్త జీవితం మొదలుపెట్టారు. పిల్లల మనసులో చిన్న వయసులో ఏదైనా మనసులో ముద్ర పడితే అవి అలాగే ఉండిపోతాయి. సమస్య నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన సరిపోదు, దాని విషయంలో మంచి చెడు విడమర్చి చెబితే దానిని పరిష్కరించుకోవడం తేలిక అవుతుంది. కాదు అని దూరంగా పారిపోతే ఎప్పటికైనా ఆ సమస్య మనల్ని ముంచేస్తుంది. ఇది ఏదో నాకు తోచినది మాత్రమే. థాంక్యూ.